బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ AR Automotives. సో ఈరోజు మన దగ్గర ఉన్నది Hyundai i20 N-Line. సో Hyundai i20 N-Line అంటే ఇట్స్ లైక్ ఏ స్పోర్టియర్ కార్. సో దీన్ని ఏమంటారంటే నా వర్షన్లో చెప్తున్నా, ఇది ఒక బఫెట్ కార్. సో బఫెట్ కార్ అంటే ఎలా అంటే విత్ ఇన్ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్ ఫీచర్స్ తోటి విత్ స్పోర్టియర్ లుకింగ్, స్పోర్టియర్ ఇంజన్ అండ్ స్పోర్టియర్ పర్ఫార్మెన్స్. సో దీని N-Line అంటే లైక్ ఎన్ మీన్స్ న్యామ్యాంగ్. సో న్యామ్యాంగ్ అంటే నార్త్ కొరియాలో ఉంటుంది. సో అదొక సిటీ ఏరియా. సో N-Line అంటే దీంట్లోనే లైక్ ఏ మర్సిడీస్ కానీ AMG వర్షన్, సో లైక్ ఏ స్పోర్టియర్ డిజైన్ అండ్ స్పోర్టియర్ సెగ్మెంట్. సో స్పోర్టియర్ సెగ్మెంట్లోనే N-Lineలోనే i20 డిజైన్ వచ్చింది అండ్ i20 లాంచ్ చేశారు. సో N-Line వర్షన్స్లోనే ఇంకా కమ్మింగ్ డేస్లో కూడా కమ్మింగ్ కార్స్ లాంచ్ అవుతాయి. సో N-Line ఈజ్ ఏ స్పోర్టియర్ కార్ అండ్ స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ లాంచింగ్ కార్స్. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో స్పోర్టియర్ కార్ అంటే కొంచెం యాజ్ ఏ డిజైన్ కూడా చేంజ్ ఉంటుంది. కొంచెం 27 చేంజెస్ దీంట్లో డిజైన్ ఉంది. అంటే డిఫరెన్స్ స్టాండర్డ్ i20కి అండ్ N-Line i20కి 27 చేంజెస్, 27 డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా దీంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, విజిబిలిటీ ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Hyundai is focusing on handling, braking, acceleration. సో ఈ 3 సెగ్మెంట్స్ ఉండాలంటే కార్ అనేది కొంచెం ఏరోడైనామిక్స్ అండ్ డిజైన్లో కొంచెం డిఫరెన్స్ ఉండాలి. సో స్టాండర్డ్ i20కి N-Line i20కి డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, దాంట్లో కంపేర్ చేసే థిక్ మెటీరియల్ ఉంటుంది, దీంట్లో థిన్ మెటీరియల్ ఉంటుంది. సో ఇక్కడ డిజైన్ కూడా చూడొచ్చు, క్రీసెస్ కానీ ఇక్కడ థిన్ బానెట్ క్రీసెస్ కూడా చూడొచ్చు. ఇది కొంచెం థిన్నర్గా వస్తుంది. దానికి స్టాండర్డ్ i20 చూసుకుంటే థిక్కర్ వస్తుంది, దీనికి థిన్నర్ వస్తుంది. సో థిన్నర్ వచ్చి ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఇట్లా పాస్ అయినప్పుడు స్పీడప్గా ఎయిర్ అనేది పాస్ అవుతుంది. సో నార్మల్ థిక్ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ బీట్ అయ్యి ఇట్లా ఇక్కడ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ పాస్ అవుతుంది. సో థిన్ ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా యాక్సలరేషన్ చేసినప్పుడు వెహికల్ అనేది ఇంకా మూమెంట్ అనేది చాలా బెటర్గా ఉండడానికి ఏరోడైనమిక్స్ కోసం క్రీసెస్ అండ్ ఈ డిజైన్ అనేది కొంచెం థిన్నర్గా ఇచ్చారు. సో థిన్నర్గా ఇచ్చి ఇక్కడ చూడొచ్చు మీరు చెక్వర్డ్ ఫ్లాగ్ ఇన్స్పైర్డ్ రేడియేటర్ గ్రిల్. సో దీనివల్ల కూడా మెయిన్ యూజ్ ఏంటిదంటే రేడియేటర్ తొందరగా కూల్ అవుతుంది, ఇంజన్ కూడా తొందరగా కూల్ అవుతుంది. ఇట్ సైడ్ డౌన్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ కూడా కొంచెం థిన్నర్గా ఇచ్చారు. సో ఓల్డ్ అంటే నార్మల్ స్టాండర్డ్ i20 చూసుకుంటే ఇది థిక్కర్ వస్తుంది, ఇది థిన్నర్గా ఉంది. సో డౌన్ సైడ్ చూసుకున్నా కానీ స్కిడ్ ప్లేట్ దీనికి ఇక్కడ చూడొచ్చు, ఇది రెడ్ కలర్. సో నార్మల్ బ్లూ వేరియంట్ చూసుకుంటే బ్లూ వేరియంట్లో ఇక్కడ చూడొచ్చు, బ్లూ వేరియంట్కి ఇక్కడ రెడ్ యాక్సెంట్స్ ఉంటాయి, దీనికి సిల్వర్ యాక్సెంట్స్ వచ్చింది. ఎందుకంటే ఇది సిల్వర్, ఈ రెడ్ కలర్కి కాంబినేషన్ సిల్వర్ కలర్. సో సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉంటేనే వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్స్ కోసమే ఇక్కడ డౌన్ సైడ్ రేడ్ స్కిడ్ ప్లేట్ కూడా కొంచెం థిన్నర్గా ఉంది, థిక్కర్గా లేదు. స్టాండర్డ్ i20కి ఇక్కడ థిక్కర్ వస్తుంది. ఎక్కడెక్కడ థిక్కర్ వస్తుంది అంటే ఈ క్రీసెస్, ఇక్కడ ఈ క్రీసెస్ అండ్ డౌన్ సైడ్ ఇక్కడ క్రీసెస్ అండ్ ఈ స్పాయిలర్ అంటే ఈ స్కిడ్ ప్లేట్ అనేది కొంచెం థిక్కర్గా ఉండకుండా థిన్నర్గా ఉంటే యాక్సలరేషన్ చేసినప్పుడు 0 to 100 చేసినప్పుడు మెయిన్గా ఏరోడైనామిక్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే విత్ ఇన్ టైమ్ అనేది కార్ అనేది రీచ్ అవుతుంది. యాజ్ ఆఫ్ స్టాండర్డ్ i20 చూసుకుంటే దీనికి కంపేర్ చేస్తే అది దీంట్లో ఇంకా తొందరగా రీచ్ అవుతుంది సెకండ్స్లో, అది కొంచెం 1-2 సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది ఈ కార్కి ఆ కార్కి కంపేర్ చేస్తే. సో ఓవరాల్ ఇక్కడ నార్మల్గా ఈ వెహికల్ అనేది ఏరోడైనామిక్స్ కోసమే డిజైన్ చేయాలి. సో ఏరోడైనామిక్స్ ఉంటేనే యాక్సలేషన్ బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు LED DRLs, హాలోజన్ ఇండికేటర్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డౌన్ సైడ్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ విత్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ యాక్సెంట్స్. సో ఇక్కడ హెడ్ ల్యాంప్లోనే ఇక్కడ మీకు హాలోజన్ హెడ్ లైట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్టీరింగ్ని రైట్ టర్న్ చేసినప్పుడు రైట్ సైడ్ రోడ్ విజిబిలిటీ బాగుండాలి, బెటర్గా కనిపించాలంటే ఇక్కడ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే స్టీరింగ్ రైట్ ఆర్ లెఫ్ట్ టర్న్ చేస్తేనే ఆన్ అవుతుంది. సో సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే టైర్ సైజ్ 195/55 16-inch రేడియల్ టైర్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో స్టాండర్డ్ i20కి దీన్ని కంపేర్ చేస్తే అలాయ్ వీల్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఫెండర్స్కి చూస్తే N-Line ఎంబ్లమ్ ఉంది. సో ఫెండర్స్ కానీ ఇలా డోర్కి డిజైన్ చూసుకున్నా కానీ ఈ క్రీసెస్ అండ్ ఈ కట్ క్రీసెస్ అనేవి కొంచెం ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం థిన్నర్గా ఉన్నాయి. సో ఇది కూడా మెయిన్ డిఫరెన్స్ ఉంది. సో మెయిన్ డిఫరెన్స్ అంటే దీనివల్ల కూడా మెయిన్ ఏరోడైనామిక్స్, ఇట్లా క్రీసెస్ షార్పర్గా క్రీసెస్ ఉంటే ఏరోడైనామిక్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. సో ఇది కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చింది. దీంట్లో సైజ్ చూసుకున్నా కానీ ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ విత్ రిక్వెస్ట్ సెన్సార్. సో డౌన్ సైడ్లో చూసుకున్నా కానీ స్పోర్టియర్గా ఉండటానికి డౌన్ సైడ్లో పియానో బ్లాక్
గార్నిష్ వచ్చింది, అంటే దీన్ని సిల్క్ గార్నిష్ అంటారు. సో దీంట్లోనే పియానో బ్లాక్ అటాచ్డ్ విత్ క్రోమ్ ఫినిష్ సిల్క్ గార్నిష్ వస్తుంది. సో అంబియంట్ బ్లూ అంటే బ్లూ కలర్ కార్ తీసుకుంటే దాంట్లో రెడ్ కలర్ వస్తుంది, దీంట్లో క్రోమ్ కలర్ వస్తుంది. సో ఓవరాల్గా కార్ని బేస్ చేసుకొని డిజైన్ ఉండాలి కాబట్టి దీంట్లో సిల్వర్ వస్తుంది. బ్లూ కలర్ కార్ తీసుకుంటే దాంట్లో రెడ్ గార్నిష్ యాక్సెంట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి చూసుకుంటే సన్ రూఫ్ వస్తుంది, పానోరామిక్ సన్ రూఫ్ కాదు, నార్మల్ సన్ రూఫ్. సో షార్క్ ఫిన్ యాంటీనా విత్ క్రీసెస్. ఫ్రంట్ అండ్ రేర్లో చూసుకుంటే మీకు 4 డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ ఫ్రంట్ సైజ్ రెడ్ క్యాలిపర్స్ ఉంటాయి, రేర్లో సిల్వర్ క్యాలిపర్స్ ఉన్నాయి. సో రెడ్ అంటే స్పోర్టియర్, సో స్పోర్టియర్ క్యాలిపర్స్ ఉన్నాయి. డ్రైవింగ్ చేస్తూ కూడా రెడ్ కలర్ అనేది ఆపోజిట్ ఉన్న పర్సన్కి కనిపిస్తుంది. అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్కి పడిల్ ల్యాంప్ విత్ ఫంక్షనింగ్ ల్యాంప్ ఉంది. సో ఇది టాప్ వేరియంట్ N8 వర్షన్ కాబట్టి దీంట్లోనే పడిల్ ల్యాంప్ వస్తుంది. N6 వర్షన్లో పడిల్ ల్యాంప్ లేదు, N8 వర్షన్లో ఈ పడిల్ ల్యాంప్ విత్ వెల్కమింగ్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇది నైట్ టైం ఏం చేస్తుందంటే నైట్ టైం బ్రైట్నెస్ వస్తుంది. i20 N11 బ్యాడ్జ్ అనేది మన రోడ్ మీద గ్రిప్ చూపిస్తుంది, అది నైట్ టైం ఉంటేనే బెటర్గా కనిపిస్తుంది. i20 N11 రేర్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు రేర్ స్పాయిలర్ విత్ సైడ్ వింగ్స్ వస్తున్నాయి. సో ఈ రేర్ స్పాయిలర్ మీదనే మీకు చూడొచ్చు క్రీసెస్ కూడా అటాచ్ అయినాయి. సో మెయిన్గా రేర్ స్పాయిలర్ ఎందుకంటే కార్ అనేది రోల్ ఓవర్ కాకుండా, అంటే హెవీ స్పీడ్ లైక్ 100, 120 ఉన్నప్పుడు రోల్ ఓవర్ కాకుండా ఈ రేర్ స్పాయిలర్ అనేది యూజ్ చేశారు. సో రేర్ స్పాయిలర్ యూజ్ చేసుకుంటూ వింగ్స్ అనేది అటాచ్ వచ్చినాయి. సో వింగ్స్ అటాచ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎయిర్ అనేది స్పీడప్గా ఇంకా పాస్ అవుతుంది. సో ఎలా అంటే వింగ్స్ లేనప్పుడు నార్మల్గా ఎయిర్ అనేది కార్ త్రూ పాస్ అయ్యి ఇలా రేర్ విండ్ షీల్డ్కి క్రాస్ అయ్యి ఇలా ఎయిర్ వెళ్ళిపోతుంది. సో అలా ఎయిర్ వెళ్ళకుండా ఈ వింగ్స్ అనేది విత్ అడ్వాంటేజ్ ఏంటిదంటే వింగ్స్కి క్రాస్ అయ్యి విండ్ షీల్డ్కి టచ్ అవ్వకుండా ఎయిర్ నార్మల్ ఇలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో ఇలా స్పీడ్గా వెళ్ళినప్పుడు యాక్సలేషన్లో డిఫరెన్స్ వస్తుంది. సో దీనివల్ల యాక్సలేషన్లో డిఫరెన్స్ వస్తుంది. హ్యాండ్లింగ్ కార్నరింగ్ చేసినప్పుడు కూడా మెయిన్ వింగ్స్ మీద అండ్ రేర్ స్పాయిలర్ మీద మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది కార్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు హై మౌంటెడ్ LED టెయిల్ లైట్స్, డిఫాగర్, వాషర్ అండ్ వైపర్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది పియానో బ్లాక్ కలర్. సో పియానో బ్లాక్ అంటే కూడా రేర్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది కలరింగ్ కోసం. సో ఇది కూడా చూడొచ్చు టెయిల్ ల్యాంప్స్కి కనెక్ట్ అయ్యి సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు యాక్సెంట్స్ అనేది. సో ఇది కూడా మెయిన్ స్టాండర్డ్ i20కి ఉంది, నార్మల్ N9 కూడా ఉంది. సో రివర్స్ జెడ్ టైప్ LED టెయిల్ ల్యాంప్స్, హాలోజన్ ఇండికేటర్ అండ్ హాలోజన్ రివర్స్. ఇక్కడ i20 లోగో కూడా ఉంది. సో ఇది కూడా మెయిన్ అట్రాక్టివ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది ఈ కార్ మెయిన్ యాక్సలేషన్ కోసం. సో ఓవరాల్ ఇక్కడ డౌన్ సైడ్ చూసుకున్నా కానీ డౌన్ సైడ్ స్పాయిలర్ అంటే స్కిడ్ ప్లేట్స్ కూడా కొంచెం ఈ వింగ్స్ టైపే వచ్చాయి. సో ఈ వింగ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ వింగ్స్. సో కట్ ఆఫ్ క్రీసెస్ టైప్ వచ్చింది. సో ఈ కట్ ఆఫ్ క్రీసెస్ వల్ల కూడా మెయిన్ కార్ డౌన్ సైడ్ నుంచి ఎయిర్ పాస్ అయినప్పుడే స్పీడ్గా వెళ్ళడానికి ఈ క్రీసెస్ అనేది యూజ్ చేశారు. సో ఈ క్రీసెస్ యూజ్ చేస్తేనే మెయిన్గా కార్ అనేది రోల్ ఓవర్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు ట్విన్ ఎగ్జాస్ట్ పైప్స్ వచ్చాయి, అంటే ట్విన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ వచ్చాయి. సో దీనివల్ల ఎలా అంటే ఇప్పుడు ఇది స్పోర్టియర్ కార్. సో స్పోర్టియర్ కార్ అంటే నాయిస్, ఇంజన్ నాయిస్ అనేది ఎగ్జాస్ట్కి వినిపిస్తేనే కార్ అనేది స్పోర్టియర్గా కనిపిస్తుంది. సో స్పోర్టియర్ నాయిస్ రావాలంటే ఇట్లాంటి 2 ట్విన్స్ వస్తాయి. సో దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఫర్ సపోజ్ మీరు స్టాండర్డ్ i20లోనే టర్బో GDI పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది 1 లీటర్. సో దీంట్లో కూడా 1 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఆప్షన్ ఉంది. సో దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఎప్పుడైతే పవర్ ఇస్తామో సైలెన్సర్ నుంచి స్మోక్ అనేది తొందరగా ఎగ్జాస్ట్ అవ్వడానికి 2 టెయిల్ పైప్స్ ఇస్తే అంత పవరింగ్ అనేది ఇంజన్లో పవర్ ఉంటుంది, పికప్ అంటే యాక్సలేషన్ కూడా ఇంజన్లో అంత తొందరగా ఉంటుంది. సో ఓవరాల్గా దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇంజన్ నాయిస్ అంటే ఇంజన్ నాయిస్ కాదు, జస్ట్ ఈ టెయిల్ పైప్స్ వల్ల నాయిస్ వస్తేనే ఆ ఫీల్ అంటే కాన్ఫిడెన్స్ అనేది కార్లో ఉంటుంది, ఆ ఎంతూజియాస్ట్ అనేది కూడా దీంట్లోనే వస్తుంది. ఇది కూడా మీకు వినిపిస్తాను, యాక్సలేషన్ ఇచ్చుకుంటూ ఇది వినిపిస్తాను. సో ఓవరాల్గా ఇక్కడ పియానో బ్లాక్ కలర్ స్పాయిలర్ ఇస్తున్నారు, మీ అప్ సైడ్ పియానో బ్లాక్ రే స్పాయిలర్ ఇస్తుంది. కానీ క్రీసెస్, సో ఈ క్రీసెస్ కూడా కొంచెం తిన్నుగా ఉన్నాయి, థిక్గా కాబట్టి తిన్నుగా ఉన్నాయి. ఇది కూడా మెయిన్ ఏరోడైనామిక్స్ కోసమే. ఎప్పుడైతే వినండి కార్కి ఎంత బెటర్ డిజైన్ చేసి ఎంత బెటర్ ఏరోడైనామిక్స్ ఉంటే కార్ అనేది అంత బెటర్గా యాక్సలరేషన్ ఉంటుంది, అంత బెటర్గా ఈ స్పాయిలర్ అండ్ ఈ వింగ్స్ లేకుండా ఫ్రంట్ హుడ్ మీద కానీ క్రీసెస్ కానీ నార్మల్ థిక్కర్ స్పాయిలర్స్ కానీ స్కిడ్ ప్లేట్స్ కానీ అవి మెయిన్ డిపెండ్ అయి ఉంటే మెయిన్ కాన్ఫిడెన్స్ ఇచ్చేటివే ఇవి. మెయిన్ కార్కి కాంబినేషన్ అంటేనే ఇవి. సో ఇవి లేకపోతే ఈ స్పోర్టియర్ కార్స్ అనేవి అసలు కారు కాదు, నార్మల్ స్టాండర్డ్ కార్స్ అవుతాయి.
ఇట్లాంటి స్టాండర్డ్గా ఇలాంటి వింగ్స్ ఇచ్చి ఇలాంటి స్పాయిలర్స్ ఉంటేనే కార్ అనేది అంత పర్ఫెక్ట్ యాక్సలేషన్ ఉంటుంది, అంత పర్ఫెక్ట్ హ్యాండ్లింగ్ అండ్ కార్నరింగ్ ఉంటుంది. సో రేర్లో కెమెరా చూసుకున్నా కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఇట్స్ టూ బెటర్ కెమెరా విత్ 2 పార్కింగ్ సెన్సార్స్. సో కెమెరా వ్యూయింగ్ కూడా చూడొచ్చు మీరు, చాలా బెటర్గా కనిపిస్తుంది కెమెరా వ్యూయింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అవైలబుల్గా ఉంది, 311 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. సో ఈ హ్యాచ్ బ్యాక్కి అబౌవ్ 300 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ లగేజ్ లిప్ అనేది కూడా తక్కువనే ఉంది. లగేజ్ లిప్ కూడా తక్కువ ఉంటే ఏమవుతుందంటే స్టమక్ మీద అంత స్ట్రెస్ పడదు, అంత స్ట్రెయిన్ పడదు, అది కూడా అడ్వాంటేజ్. లగేజ్ ల్యాంప్ వస్తుంది. పేర్ వీల్ గురించి మాట్లాడుకుంటే 185/65 16" రేడియల్ టైర్స్ వస్తున్నాయి. ఇది రేడియల్ టైర్స్, స్టీల్ రిమ్ వీల్స్ వస్తున్నాయి. సో స్టీల్ రిమ్ వీల్స్ ఎందుకంటే మనం ఎప్పుడైతే టైర్ చేంజ్ చేస్తామో అప్పుడు అలాయ్ వీల్స్ అనేది కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేయాలి. సో అంత తొందరగా చేంజ్ చేయలేము కాబట్టి ఈ స్టీల్ రిమ్ టైర్స్ అనేది తొందరగా చేంజ్ చేసుకోవచ్చు. అలా చేంజ్ చేసే టైం అనేది కొంచెం వేస్టేజ్ కాకుండా బెటర్గా ఉండటానికి స్టీల్ రిమ్ టైర్స్ అనేది వస్తుంది. సో ఓవరాల్ 185 టైర్ సైజ్ అంటే ఇది కూడా చాలా బెటరే. సో ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్యూయల్ గేట్ ఓపెనర్. సో ఇది ఎలక్ట్రిక్ ఫ్యూయల్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో 37 లీటర్స్ ఆఫ్ అంటే ఇది హ్యాచ్ బ్యాక్ కాబట్టి ఇట్స్ టూ బెటర్, ఇది దీనికి సూటబుల్ అవుతుంది. సో i20 రేర్ సీటింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ డోర్స్ చూడొచ్చు. సో డోర్కి ఇక్కడ హ్యాండిల్ గ్రిప్ దగ్గర రెడ్ యాక్సెంట్స్ అనేది వచ్చింది. సో స్పోర్టియర్ అంటేనే రెడ్, సో స్పోర్టియర్ అంటేనే రెడ్, గ్రీన్ ఫర్ ఎకానమీ అంటే ఎక్కువ అంటే ఫర్ గ్రీనరీ, రెడ్ ఈస్ ఫర్ స్పోర్టియర్. సో బిల్డ్ క్వాలిటీ కొంచెం ప్లాస్టిక్స్, హెవీ ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో బోస్ స్పీకర్స్ ఉంది, 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ విత్ చిన్న బుక్ షెల్ఫ్ ఉంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం గట్టిగా ఉంది. సో ఓవరాల్గా లెగ్ రూమ్ అంటే ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ 5.7 అడ్జస్టబుల్ చేసుకున్నాకనే లెగ్ రూమ్ ఈజ్ యాంపుల్ స్పేస్ ఉంది. హెడ్ రూమ్ కూడా స్పేస్ అనేది చాలా బాగుంది. సో లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బెటర్గా ఉంది ఈ రేర్ సీటింగ్లో. సో సీటింగ్ చూసుకుంటే హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంది. N6 వేరియంట్కి వెళ్తే ఇది ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ ఉంటుంది. ఇది N8 వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి సో దీంట్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి విత్ కప్ హోల్డర్స్, 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. సో 2 కప్ హోల్డర్స్. సో సీటింగ్లో చూసుకుంటే ఇక్కడ మీకు చెక్వర్డ్ ఫ్లాగ్ డిజైన్ ఉంటుంది. సో దీంట్లోనే రెడ్ స్టిచ్చింగ్. సో ఎక్కడ చూసినా రెడ్ కలర్, ఏ కార్ చూసుకున్నా, ఏ కలర్ కార్ చూసుకున్నా రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది. సో రెడ్ కలర్ అంటేనే స్పోర్టియర్. సో ఇక్కడ చూడొచ్చు గ్రిప్ అనేది మనకి ప్యాసింజర్కి గ్రిప్ ఉంది, అంటే హ్యాండిల్ ఉంది. సో ఇక్కడ క్యాబిన్ లైట్ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ డౌన్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ మొబైల్ హోల్డర్ విత్ 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీస్ అంటే ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ కోసం. ఇక్కడ రెడ్ కలర్ యాక్సెంట్స్ ఉన్నాయి. 2 వెంట్స్, ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, అంటే ఏసీ కోసం 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో ఓవరాల్ రేర్ కెపాసిటీ అంటే రేర్ సీటింగ్ కెపాసిటీ అనేది ఇట్స్ టూ బెటర్ ఫర్ అప్ టు 5.9 ఇంచెస్ వరకు, అంటే 5.8 to 5.9 ఇంచెస్ వరకు ఇట్స్ టూ బెటర్. 6 ఫీట్ వాళ్ళకి టైట్ కనెక్షన్ ఉంటుంది. సో ఫ్రంట్ డోర్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు రెడ్ యాక్సెంట్స్ విత్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్ ఉంది అండ్ రిమైనింగ్ 3 ఓన్లీ పవర్ విండోస్ ఉంది. డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ రిట్రాక్టబుల్, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ మిర్రర్ కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, బుక్ షెల్ఫ్, బోస్ స్పీకర్స్. సో ఇది ఇక్కడ ట్విటర్ ఉంది. సో ఓవరాల్ దీని బిల్డ్ క్వాలిటీ చూస్తున్నా కానీ హార్డ్ ప్లాస్టిక్సే ఉన్నాయి. సో సేమ్ ఇదే డిజైన్ ఓల్డ్ i20లో కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది హార్డ్ ప్లాస్టిక్ తోటి. ఇక్కడ పియానో బ్లాక్, డోర్ లిడ్ ఓపెనర్. సో డ్రైవర్ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే మాన్యువల్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రెక్లైనింగ్ ఆప్షన్ ఉంది. కంప్లీట్ మాన్యువల్ ఉంది, ఫ్రంట్ అడ్జస్టబుల్, రెక్లైనింగ్, హైట్ అడ్జస్టబుల్. సో ఇది ఈ సీటింగ్ మాత్రం కొంచెం మరీ స్టిఫ్ కాకుండా మరీ సాఫ్ట్ కాకుండా మీడియం రేంజ్ ఆఫ్ కంఫర్ట్నెస్ ఉంది దీంట్లో. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీంట్లో కూడా చెక్ వర్డ్ ఫ్లాగ్ ఇన్స్పైర్డ్ డిజైన్ ఉంది అండ్ రెడ్ స్టిచ్చింగ్ ఉంది. సో ఫ్రంట్ లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీకు హుడ్ ఓపెనర్, ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్. ఇది వ్యూ కెమెరా, అంటే మనం ఫ్రంట్ గేర్ అంటే డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు కూడా రేర్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు. రేర్లో ఏముందని కూడా ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడ్ లైట్ లెవెలర్. సో డౌన్ సైడ్లో చూసుకుంటే స్పోర్టియర్ పెడల్స్ వచ్చింది, డెట్ పెడల్ కూడా ఆప్షన్ అవైలబుల్గా ఉంది. సో
నార్మల్ స్టాండర్డ్ చూసుకుంటే ఇది ఇంత స్పోర్టియర్గా ఉండే స్పోర్టియర్ కార్ కాబట్టి ఇట్లా స్పోర్టియర్ వర్షన్స్ పెడల్స్ అనేది యూజబుల్ ఉన్నాయి. ఇంటీరియర్లో హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు హార్డ్ ప్లాస్టిక్. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రైప్స్ డిజైన్ ఉంది. సో స్టాండర్డ్ i20కి ఇది కూడా కొంచెం స్ట్రైప్ డిజైన్ ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ రెడ్ స్పోర్టియర్ యాక్సెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఏసీ వెంట్స్ కానీ హజార్డస్ లైట్ కానీ. సో హజార్డస్ లైట్ నార్మల్ అదే ఉంటుంది. సో ఇక్కడ టాగుల్ స్విచెస్ కానీ. సో ఇక్కడ స్టీరింగ్ లెదర్ ర్యాపింగ్ కవర్ కూడా చూడొచ్చు. స్టీరింగ్కి లెదర్ రెడ్ యాక్సెంట్ స్టిచ్చింగ్ అనేది వచ్చింది. సో ఓవరాల్ ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ నావిగేషన్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నావిగేషన్ కూడా కనిపిస్తుంది. సో నావిగేషన్ ఉంది. సో నావిగేషన్ తోటి ఇది కూడా కంట్రోల్ చేయొచ్చు. కొన్ని ల్యాగ్ ఉందంటే కూడా బడ్జెట్లో ఇది ల్యాగ్ లేదు. సో కొన్ని కార్లు ఎలా ఉంటాయంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బట్ దీంట్లో ల్యాగ్ అనేది లేదు. సో ల్యాగ్ లేదు కాబట్టి కూడా కొంచెం మనకి విత్ ఇన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఈజీగా కంట్రోలింగ్ చేయొచ్చు. రేడియో కానీ, బ్లూ లింక్, ఫోన్, నావిగేషన్, మ్యాప్, యూఎస్బి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వాయిస్ మెమో, సెట్టింగ్స్ మాన్యువల్. ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో సెటప్ ఉంది, స్టార్ ఉంది, మీడియా, రేడియో, నావిగేషన్, మ్యాప్. సో ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీంట్లో స్పీకర్స్ చూసుకుంటే 7 స్పీకర్స్ అవైలబుల్ గా ఉన్నాయి విత్ బోస్ కంపెనీ స్పీకర్స్. సో బోస్ అంటే మీకు తెలిసింది వెరీ బ్రాండెడ్ స్పీకర్స్. అంటే దీంట్లో డ్రైవింగ్ చేసినప్పుడు ఆ మూడ్ అనేది మన డ్రైవింగ్ మూడ్ అనేది స్పీకర్స్ లోనే ఉంటుంది. అది మూడ్ కంట్రోల్ కావాలంటే స్పీకర్స్. సో అది మెయిన్ గా గుర్తుండాలి. ఇక్కడ చూడొచ్చు ఇది నార్మల్ ఏసీ, మాన్యువల్ గా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇది టెంపరేచర్. సో టెంపరేచర్ ఇక్కడ ఆటో క్లైమేట్ కండిషన్ ఉంది. సో దీంట్లో కూడా ఆటో క్లైమేట్ కండిషన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే వైర్లెస్ మొబైల్ చార్జర్ విత్ ambient లైటింగ్ అంటే రెడ్ ambient లైటింగ్, యూఎస్బి ఫర్ ఇన్ఫోటైన్మెంట్, 12 వోల్టేజ్ 125 వాట్స్ పవర్ యాక్సెసరీ సాకెట్, ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ యూఎస్బి సాకెట్. సో ఓవరాల్ ఇది సెంట్రల్ కన్సోల్ కూడా బ్లాక్ కలర్ లో ఉంది. డాష్ బోర్డ్, సెంట్రల్ కన్సోల్ బ్లాక్ కలర్ లో ఉంది. ఇక్కడ మీకు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ లెదర్ ర్యాప్డ్ ఇక్కడ చూడొచ్చు గేర్ కవర్ అనేది లెదర్ ర్యాప్డ్ గేర్ కవర్ విత్ రెడ్ స్టిచ్చింగ్స్. సో రెడ్ ఇక్కడ గేర్ నాబ్ కి రెడ్ యాక్సెంట్స్. ఇక్కడ చూడొచ్చు ఎన్లైన్ ఎంబ్లమ్, ఎన్లైన్ లోగో. సో డౌన్ సైడ్ లివర్ ఉంది. సో ఇది కూడా కొంచెం మన హ్యాండిల్ గ్రిప్ కూడా చాలా బెటర్ గా ఉంది. వాటర్ బాటిల్ హోల్డర్స్ అంటే ఇది నార్మల్ 1 లీటర్ కి, ఇది హాఫ్ లీటర్ కి హోల్డర్స్ ఉన్నాయి, కప్ హోల్డర్స్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇది ఆర్మ్రెస్ట్ అనేది ఓన్లీ N8 వర్షన్ లో ఇది. సో N8 వర్షన్ లోనే ఇది నార్మల్గా ఫ్రంట్ అండ్ రేర్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా స్టోరేజ్ అనేది నార్మల్గా యూజబుల్గా ఉంది, కార్కి యూజబుల్గా సరిపోతుంది. సో ఇది మాత్రం ఇది అడ్వాంటేజ్. ఓన్లీ N8 వర్షన్లోనే అవైలబుల్గా ఉంటుంది. N6 వర్షన్లో ఆమ్రెస్ట్ అవైలబుల్ ఉంటుంది, బట్ ఈ ఆమ్రెస్ట్ అనేది మూవబుల్ కాదు. ఓన్లీ N8 వర్షన్లోనే మూవబుల్ ఉంటుంది. సో ఇట్ సైడ్ చూసుకుంటే సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. సో వ్యానిటీ మిర్రర్ ఉంది, ల్యాంప్ లేదు. సో ఇక్కడ చూసుకుంటే సన్ రూఫ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. 2 స్టెప్స్ ఉన్నాయి, అంటే 1 టచ్ అండ్ 2 టచ్ చేసే సన్ రూఫ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ విత్ క్యాబిన్ ల్యాంప్స్, డోర్ ల్యాంప్స్. సో ఓవరాల్ ఇది సన్ రూఫ్ అనేది చాలా బెటర్గా యూజబుల్ ఉంది. సో ఇక్కడ ఇన్సైడ్ రేర్ మిర్రర్ చూసుకున్నా కానీ నార్మల్ ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఇది మాన్యువల్గా కాదు, ఆటో డిమ్ ఉంది. సో ఆటో డిమ్స్ కూడా ఆటోమేటిక్ గా చేస్తుంది. ఇది బ్లూ లింక్ అసిస్ట్ తోటి కంట్రోలింగ్ అవుతుంది. అంటే బ్లూ లింక్ తోటి అంటే మొబైల్ ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కంట్రోల్ చేస్తూ మనం మొబైల్లో కూడా చూసుకోవచ్చు డే అండ్ నైట్ విజన్ ని కూడా. సో ఇది డే అండ్ నైట్ విజన్ ఆటో సిస్టమ్ ఉంది. ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ కి. సో ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా చూసుకున్నా ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో దీనికి మాత్రం దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కూలింగ్ సిస్టమ్, అంటే ఏసీ కూడా దీంట్లోకి వస్తుంది. అంటే మనం ఏదైనా స్టోరేజ్ చేసుకున్న కూలింగ్ పర్పస్ స్టోరేజ్ చేసుకున్న దీంట్లో ఏసీ కూడా అవైలబుల్ ఉంది. నార్మల్ గా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లో. సో అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. బట్ ఈ స్టోరేజ్ అనేది చాలా బెటర్ ఉంది. సో స్టీరింగ్ చూసుకుంటే, సో స్టీరింగ్ కి ఇది డిజైన్ చేంజ్ అయింది. సో నార్మల్ స్టాండర్డ్ కి చూసుకుంటే అది స్పోక్ వీల్స్ వస్తాయి, అంటే హైవే డ్రైవింగ్ కి యూజబుల్ అయ్యేటట్టు ఇక్కడ గ్రిప్ అనేది వస్తుంది. సో ఇది ఓన్లీ 3 స్పోక్ గ్రిప్ వస్తుంది దీంట్లో. ఇది స్టీరింగ్ కూడా చేంజ్ అయింది. స్పోర్టియర్గా ఉండాలంటే స్టీరింగ్ కూడా స్పోర్టియర్గా ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. హ్యుండై లోగో సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ప్యాడిల్ షిఫ్టర్స్ అనేది డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, అంటే డీసీటీ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడే అవైలబుల్ ఉంటుంది. డిఎస్జీలో ఉండదు, ఓన్లీ డీసీటీ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. ఇక్కడ స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్, రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకుంటే బ్లూ కలర్ ambient లైటింగ్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. సో పర్ఫెక్ట్ ఉంటేనే మనం నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు మన
మన ఐ సైట్ కానీ ఎఫెక్టివ్గా ఉండొద్దు కాబట్టి బ్లూ కలర్ లైటింగ్ అనేది బాగుంది. స్పీడోమీటర్, టాకోమీటర్, ఓడోమీటర్ కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే ఉంది. సో ఇక్కడ స్టీరింగ్ రైట్ సైడ్ మౌంటింగ్ కంట్రోల్ చూసుకుంటే ఇది మోడ్ సెటప్. సో మోడ్ సెటప్లో చూసుకుంటే అక్యుములేటెడ్ ఇన్ఫో. సో దీంట్లో ప్రస్తుతానికి 30 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో 30 లీటర్స్ ఉన్నప్పుడు ఇంకా 375.1 కిలోమీటర్ రేంజ్ ఉంది మనకి. అండ్ ఫ్యూయల్ యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ 8.9 కిలోమీటర్ పర్ లీటర్. టైం చూడొచ్చు 23:47 అవర్. సో నావిగేషన్ చూడొచ్చు. ఇప్పుడు నావిగేషన్ కూడా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో కనిపిస్తుంది. TFT మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కాబట్టి ఇది అవుట్ సైడ్ టెంపరేచర్ అండ్ 375 కిలోమీటర్ కూడా చూపిస్తుంది. ఇది నావిగేషన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ టైర్ ప్రెజర్ కూడా చూపిస్తుంది. సో డ్రైవ్లో ఉన్నప్పుడే టైర్ ప్రెజర్ చూపిస్తుంది, అది కూడా మెయిన్ అడ్వాంటేజే. సో ఓవరాల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది TFT మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తోటి కూడా చాలా బెటర్గా ఉంది. ఒక స్పోర్టియర్ కార్ ఉండాలంటే ఒక స్పోర్టియర్ ఎగ్జాస్ట్ నోట్ ఉండాలి. సో ఎగ్జాస్ట్ నోట్ ఉండాలంటే 2 ట్విన్ ఎగ్జాస్ట్ నోట్స్ ఉండాలి. అంటే ఇట్లా ట్విన్ ఎగ్జాస్ట్ నోట్స్ ఉంటే ఏమవుతుందంటే ఇంజన్ నాయిస్ అనేది, అంటే పొల్యూషన్, ఎప్పుడైతే స్మోక్ అనేది పొల్యూషన్ ఎగ్జాస్ట్ అవుతుందంటో అప్పుడు ఈ ట్విన్ అంటే సైలెన్సర్లో ఉంటుంది ఆ నాయిస్ అనేది. ఈ ట్విన్ పైప్స్లోనే, టెయిల్ పైప్స్లోనే ఉంటాయి. ఇంజన్ ఆన్ చేయి. సో చూడొచ్చు మీరు, గుర్రం అని అంటారు. సో ఈ మఫ్లర్స్ ఏం చేస్తారు అంటే, దీన్ని మఫ్లర్స్ అంటారు, టెయిల్ మఫ్లర్స్ అంటారు. సో మఫ్లర్స్ ఏముంటాయి అంటే కొంచెం డిజైన్ షేప్ ఉంటుంది లోపల, అంటే చిన్న వాల్వ్ టైప్ ఉంటుంది. ఆ వాల్వ్ ఉంటే నాయిస్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇంజన్ ఎగ్జాస్ట్ నోట్ ఉంటుంది చూడొచ్చు మీరు. ఇప్పుడు నాయిస్ అనేది, సో ఇంజన్ నాయిస్ వస్తుంది. బట్ ఎప్పుడైతే నార్మల్ థ్రాటిల్ ఇస్తామో, థ్రాటిల్ ఇచ్చి రిలీజ్ చేసి అప్పుడు నాయిస్ వస్తుంది. గేర్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం బెటర్ నాయిస్ వస్తుంది, ఎందుకంటే గేర్ లోడ్ అనేది అప్లై అవుతుంది. చూడొచ్చు మీరు. సో నాయిస్ ఇట్స్ టూ బెటర్ ఫర్ స్పోర్టియర్ కార్. Hyundai i20 N-Line ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే దీంట్లో కంప్లీట్ 2 వేరియంట్స్ ఉన్నాయి, N6 అండ్ N8. సో N8 వేరియంట్లో చూసుకుంటే 1 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజన్, 998 డిస్ప్లేస్మెంట్ ఆఫ్ CC, 172 న్యూటన్ ఆఫ్ టార్క్, 120 హార్స్ పవర్ ఉంది, అవైలబుల్ ఉంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంది. సో దీంట్లో N6 వేరియంట్లో తీసుకుంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది విత్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి క్లచ్లెస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో క్లచ్లెస్ పర్ఫార్మెన్స్ అంటే అది కూడా అడ్వాంటేజ్ IMT అంటే. సో ఇది N8 వర్షన్లో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంది, N6లో IMT వర్షన్ అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ ఎలా ఉందో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. Hyundai i20 N-Line సిటీ డ్రైవింగ్లో ఎలా ఉందంటే, ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఫస్ట్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో హుడ్ మాత్రం కనిపించలేదు, అంటే బానెట్ కనిపించట్లేదు, నార్మల్ చిన్న కనిపిస్తుంది, అంటే రెడ్ కలర్ కనిపిస్తుంది. వైపర్ నార్మల్ లైట్ కనిపిస్తుంది. సో రేర్ వ్యూ విజిబిలిటీ కూడా ఇట్స్ టూ పర్ఫెక్ట్. నార్మల్ విజిబిలిటీ కూడా కనిపిస్తుంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ కనిపిస్తుంది. ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కూడా మనం చూడొచ్చు. ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కూడా విజిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ 2 హెడ్ రేస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కానీ, 2 అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కానీ ఇట్స్ టూ పర్ఫెక్ట్ విజిబిలిటీ అనేది ఉంది. సో ఇప్పుడు డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే, స్టీరింగ్ ఇట్స్ టూ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం రీచ్లో ఇవి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, ఇన్ఫోటైన్మెంట్ కానీ మన రీచ్లో ఉన్నాయి, AC కంట్రోలింగ్ కూడా మన రీచ్లో ఉన్నాయి, మొబైల్ కూడా మన రీచ్లో ఉంది, గేర్ మూమెంట్ కూడా మన రీచ్లో ఉంది. సో ఆమ్రేస్ కూడా మన రీచ్లో ఉంది. సో పార్ట్ అనేది మనకి సూటబుల్గా ఉంది. సో ఓవరాల్ ఇప్పుడు డెడ్ పెడల్ ఉంది, డెడ్ పెడల్కి అది కూడా ఒక సపోర్టివ్. సో సిటీ డ్రైవింగ్లో మనకి క్లచ్ లేదు కాబట్టి క్లచ్లెస్ పర్ఫార్మెన్స్ అనాలి. సో ఓవరాల్ డెడ్ పెడల్ మీద పెట్టినప్పుడు మన లెగ్, ఈ లిప్, మన నీ అనేది సెంట్రల్ కన్సోల్కి సపోర్టివ్గా తీసుకుంటుంది. సో సపోర్టివ్గా తీసుకున్నప్పుడు మనకి ఇంకా బెటర్గా నీ ఉంటుంది, అంటే నీ సపోర్టివ్. సీటింగ్ కంఫర్ట్ అనేది సిటీ డ్రైవింగ్లో ఎలా ఉందంటే, పర్ఫార్మెన్స్ అనేది 50% ఉంది. సో 50% అంటే అది మెయిన్ యూజబుల్లే. అంటే హైవే డ్రైవింగ్లో మనకి ఇంకా తెలుస్తుంది. సో హైవే డ్రైవింగ్లో మీకు నెక్స్ట్ ఉంటుంది. సో అలా చూడండి. సో ఇప్పుడు సిటీ డ్రైవింగ్లో సీటింగ్ కంఫర్ట్ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్. సో స్టీరింగ్ అనేది ఇట్స్ టూ లైట్. సో బిలో 80 ఉన్నప్పుడు స్టీరింగ్ కంట్రోలింగ్ అనేది, స్టీరింగ్ హ్యాండ్లింగ్ అనేది మనకి ఇంకా బెటర్గా తెలుస్తుంది. అంటే లైటర్గా ఉంది. ఆఫ్టర్ 80 హ్యాండ్ స్టిఫర్గా మనకి కాన్ఫిడెన్స్ అనేది తెస్తుంది. సో అలా తెస్తుంది. సో ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఎలా అంటే, దీనికి 172 న్యూటన్ ఆఫ్ టార్క్ ఉంది కాబట్టి ఈ కార్కి, ఈ సెగ్మెంట్ అనేది ఇట్స్ టూ పర్ఫెక్ట్.
సో ఎందుకంటే ఇది నార్మల్గా హ్యాచ్ బ్యాక్. సో హ్యాచ్ బ్యాక్కి కావాలంటే ఇది డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్. సో డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ అంటే నార్మల్గా ఇప్పుడు మీకు పాపప్ ఇస్తున్నాను, అది చూడండి, దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ అంటే ఎలా ఉంటుందంటే నార్మల్ 1800 RPM బిలో, అంటే ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి నార్మల్ 1800 RPM బిలో కొంచెం పికప్ అనేది ఉండదు. సో అది ఒక నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకోండి. డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ అనేది హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఇస్తున్నారు. అండ్ ఇది స్పోర్టియర్ కార్. సో స్పోర్టియర్ కార్ అంటే ఎలా ఉండాలి, 2000 RPM క్రాస్ చేసే హైవే డ్రైవింగ్కి బాగుండాలి. స్పోర్టియర్గా ఎప్పుడు యూజ్ చేసామో అప్పుడు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ ల్యాగ్ లేకుండా ఉండాలి. సో ల్యాగ్ లేకుండా ఉండాలంటే మిడ్ ఎండ్ టార్క్ అండ్ టాప్ ఎండ్ టార్క్ అనేది మూమెంట్ అనేది కార్ ల్యాగ్ లేకుండా ఉండాలి. సో అట్లా మనకు తెలుస్తుంది. సో కొంచెం నార్మల్గా ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నార్మల్ బ్రేక్ అప్లై చేశాను. సో ఇప్పుడు యాక్సలరేషన్ ఇస్తాను. సో చూడొచ్చు మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చి 1800 RPM క్రాస్ చేసినాక అప్పుడు పవర్ అనేది ఇంకా బెటర్గా మూమెంట్ అనేది పవర్ డెలివరీ అనేది 1800 RPM క్రాస్ చేసి అప్పుడు పవర్ డెలివరీ తెలిసింది. ఎందుకంటే డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్. సో డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్లో 1800 RPM బిలో పవర్ అనేది డెలివరీ అంత బెటర్గా ఉండదు. ఆఫ్టర్ 1800 RPM పవర్ డెలివరీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. అలా ఎక్సలెంట్ ఉన్నప్పుడే వెహికల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది అలా బెటర్గా తెలుస్తుంది అండ్ బెటర్గా ఉంటుంది. సో గేర్ షిఫ్టింగ్ నార్మల్ ల్యాగ్ లేకుంటుంది సిటీ డ్రైవింగ్లో. మెయిన్గా ఇప్పుడు కార్స్ కొన్న వాళ్ళు అంటున్నారు నార్మల్ ఇది పికప్ లేదు అంటున్నారు. సో నార్మల్ పికప్ అనేది ఇప్పుడు చెప్పినట్టు 1800 RPM బిలో రాదు. ఆఫ్టర్ 1800 RPM వెళ్తేనే పికప్ ఉంటుంది. ఎందుకంటే డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్. సో అలా ఉంటేనే వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇన్లైన్ బ్యాడ్జ్ తోటి స్పోర్టియర్గా ఇస్తున్నారంటే అది టూ ఎక్సలెంట్. ఎందుకంటే ప్రైస్ సెగ్మెంట్కి స్పోర్టియర్ కార్ అంటే ఏ కార్ లేదు. అంటే స్పోర్టియర్ కార్ మీరు వెళ్ళాలంటే టాప్ కార్స్ వెళ్ళాలి. అంటే టాప్ కార్స్ అంటే హై బడ్జెట్ పెట్టాలి. సో బడ్జెట్ని బేస్ చేసుకొని స్పోర్టియర్ కార్ కావాలంటే ఇది ఒక్కటే కార్ అవైలబుల్గా ఉంది. అండ్ ఎస్యూవీలో తీసుకుంటే సెల్టాస్ ఉంది. సో నార్మల్ హ్యాచ్ బ్యాక్లో i20. సో ఈ కార్ అనేది ఇట్స్ టూ పర్ఫెక్ట్ ఫర్ సిటీ డ్రైవింగ్. మీరు నెగటివ్స్ని పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకుంటేనే కార్ అనేది దాంట్లో మ్యాటర్ తెలుసుకుంటే ఆ కార్ అనేది ఇంకా టూ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అప్పుడే మీరు కార్ అనేది ఇంకా ఫీల్ చేస్తారు అండ్ ఫన్ టు రైడ్ కూడా చేస్తారు. అప్పుడే ఎంతూసియాస్ట్. సస్పెన్షన్ అండ్ ఇది ఫ్రేమ్ అనేది కొంచెం స్టిఫర్గా ఉంటాయి. దాన్ని డిపెండ్ చేసుకోకండి. ఎందుకంటే స్పోర్టియర్ కార్ అంటేనే ఆ టూ మెయిన్ డిపెండ్ అయి ఉంటేనే కార్ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి. అలా అయితేనే కార్ అనేది స్పోర్టియర్ కార్ అవుతుంది. సో దీంట్లో ఏ ఫ్రేమ్ యూజ్ చేశారంటే హై స్ట్రెంత్ ఫ్రేమ్ యూజ్ చేశారు. సో హై స్ట్రెంత్ ఫ్రేమ్ యూజ్ చేసి ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కార్కి ఎక్సలెంట్ ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే కార్ అనేది ఎప్పుడైతే కర్వింగ్ చేస్తామో ఆ కర్వింగ్ అప్పుడు వెహికల్ అనేది అంటే సెంటర్లో ఉంటే కర్వింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఈజీగా చేస్తే వెహికల్ అనేది ఒక లెవెల్లో కర్వ్ అవుతుంది. అంటే ఆఫ్టర్ 100లో క్రూజ్ చేసినా కానీ ఒక లెవెల్లో కార్ అనేది కర్వ్ అవుతుంది. అలా లేకుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేకపోతే కార్ అనేది రోల్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైనీ సీజన్లో కూడా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎందుకంటే 4 డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. సో 4 డిస్క్ బ్రేక్స్ వస్తున్నందుకు కూడా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది టూ ఎక్సలెంట్ ఉంది. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నందుకు మీరు ఇప్పుడు చూడొచ్చు. హ్యాండ్లింగ్ కూడా ఈజీగా చేయొచ్చు ఈ రెయినీ సీజన్లో కూడా. ఇట్స్ టూ ఎక్సలెంట్ ఫర్ రెయినీ. అండ్ రోడ్ గ్రిప్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. సో వెట్ రోడ్స్ వచ్చినా డ్రై రోడ్స్ వచ్చినా కానీ రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మెయిన్గా చెప్పాను కదా, మెయిన్గా ఇవన్నీ బేస్డ్ అపాన్ ఫ్రేమ్, చాసీ ఫ్రేమ్ అండ్ స్టిఫర్ సస్పెన్షన్ మీద ఇవన్నీ బేస్డ్ అపాన్ ఉంటాయి. మీరు డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు రేర్ వ్యూ కూడా చూసుకోవాలంటే రైట్ సైడ్ మీకు వ్యూ బటన్ ఉంటుంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో చూడొచ్చు మీరు రేర్ వ్యూ. మనం ఫ్రంట్ సైడ్ మూవ్ అవుతున్నా కానీ రేర్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు. అది కూడా మెయిన్ ఆప్షన్. సో హుండై i20 ఇన్లైన్ అనేది 0 to 100 యాక్సలేషన్. సో స్పోర్టియర్ కాబట్టి యాక్సలేషన్ నేను కన్ఫర్మ్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా డ్రైవ్ మోడ్లో పెట్టాను, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేశాను. సో ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేశాను. ఇప్పుడు నార్మల్గా ఫుల్ బ్రేక్ అప్లై చేసి యాక్సలేషన్ హై RPM లేదు. సో 1700 RPM ఈజ్ ద రెవ్ లిమిటర్. సో ఇప్పుడు యాక్సలేషన్ ఇచ్చాను, కంప్లీట్ ఫుల్ యాక్సలేషన్. సో ఇప్పుడు చూడవచ్చు మీరు. సో
సో 5008 RPM వెళ్ళాక మీకు గేర్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు. సో కార్నర్ స్టెబిలిటీ కూడా ఇట్స్ టూ పర్ఫెక్ట్. సో కార్నర్ స్టెబిలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే స్టిఫర్ సస్పెన్షన్ చేసినందుకు హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఓవరాల్ నా సజెషన్ ఏంటంటే ఇది కూడా హైవేలో చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. యాక్సలేషన్లో మీకు చాలా పర్ఫెక్ట్ ఉంది, ఎందుకంటే స్టిఫర్ సస్పెన్షన్ అయింది. సో స్టిఫర్ సస్పెన్షన్ అయినందుకు హ్యాండ్లింగ్, బ్రేకింగ్ అండ్ యాక్సలేషన్ బాగుంది. సో బ్రేకింగ్ కూడా 4 డిస్క్ బ్రేక్స్ అవైలబుల్లో ఉన్నందుకు బ్రేకింగ్ అనేది టూ పర్ఫెక్ట్గా బ్రేక్ అప్లై అవుతుంది. సో యాక్సలేషన్ టెస్ట్ అనేది మీకు డిస్ప్లేలో చూపిస్తాను, టైమర్ అనేది ఇప్పుడు నా దగ్గర లేదు. సో ఓవరాల్ ఇప్పుడు దీని హైవే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, సో హైవే పర్ఫార్మెన్స్లో 50 స్పీడ్ క్రూజ్ చేస్తున్నా కానీ మనకి ఇన్సైడ్ టైర్ నాయిస్ అనేది వినిపిస్తుంది. సో టైర్ నాయిస్ ఎందుకు వినిపిస్తుంది అంటే స్టిఫర్ సస్పెన్షన్. సో స్టిఫర్ సస్పెన్షన్ ఉంటే ఏమవుతుందంటే టైర్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. దాంతోపాటు ఇంకో అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటాయి. ఎట్లా అంటే హ్యాండ్లింగ్, బ్రేకింగ్ అండ్ యాక్సలేషన్ తోటి పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా కార్ మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్సెప్ట్ రైడ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అయ్యి హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ కంపేర్ టు స్టాండర్డ్ i20 దీనికి కంపేర్ చేసి దీంట్లో 30% ఇంక్రీజ్ చేశారు సస్పెన్షన్ అనేది. సో సస్పెన్షన్ ఎలా ఇంక్రీజ్ చేశారంటే స్ప్రింగ్స్, వాల్వ్స్ అండ్ ఆయిల్ వాల్వ్స్, స్ట్రట్స్, సో డ్యాంపర్స్లో ఇంక్రీజ్ అంటే దాంట్లో చేంజెస్ చేశారు, ట్యూనింగ్ చేశారు. అంటే సేమ్ సస్పెన్షన్ ఉంది బట్ ట్యూనింగ్ చేశారు. సో ట్యూనింగ్ చేసి ఏమవుతుందంటే నార్మల్గా సస్పెన్షన్ అనేది కొంచెం స్టిఫర్గా అవుతుంది. సో స్టిఫర్ సస్పెన్షన్ ఎందుకు చేశారంటే హ్యాండ్లింగ్, కార్నరింగ్ అండ్ యాక్సలరేషన్. సో ఈ 3ని బేస్ చేసుకొని కార్ అనేది డిపెండ్ అయి ఉండాలి, కాబట్టి మూమెంట్ అనేది ఈ సస్పెన్షన్ మీదనే బేస్డ్ అపాన్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్తో పాటు దీంట్లో చాసీ ఫ్రేమ్, సో చాసీ ఫ్రేమ్ కూడా దీంట్లో ట్యూనింగ్ చేశారు. సో దీంట్లో యూజ్ చేసింది AHS ట్యూనింగ్. సో స్టిఫర్ సస్పెన్షన్తో పాటు చాసీస్ కూడా కొంచెం దీంట్లో ఎలా ఉంటుందంటే ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ అనేది అంటే స్టామినా అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారు. అంటే 30% ఇంప్రూవ్ చేశారు. 30% సస్పెన్షన్ అనేది స్టాండర్డ్ i20కి, ఇన్లైన్ i20కి 30% స్టిఫ్నెస్ చేశారు సస్పెన్షన్ని అండ్ చాసీ ఫ్రేమ్ని. సో అలా ఎందుకు చేశారంటే మెయిన్గా హ్యాండ్లింగ్ కోసం. సో స్పోర్టియర్ కార్ ఎలా ఉండాలంటే, సో స్పోర్టియర్ అంటేనే యాక్సలేషన్ ఉంటేనే హ్యాండ్లింగ్ ఉండాలంటే బ్రేకింగ్ ఉండాలి. ఈ త్రీ మ్యాటర్స్ని బేస్ చేసుకొని కార్ అనేది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. అలా పర్ఫామ్ చేస్తేనే కార్ అనేది స్పోర్టియర్ అంటారు. సో అలా పర్ఫామ్ చేయకుండా నార్మల్గా ఉంటే అది నార్మల్ ఫ్యామిలీ కార్ అవుతుంది. సో ఇది స్పోర్ట్స్ ఎంతూజియాస్ పర్సన్ కార్ అవుతుంది. సో ఓవరాల్ దీంట్లో 50 స్పీడ్ క్రూజ్ చేసే టైర్ నాయిస్ వినిపిస్తుంది. 90 to 100 ఇన్ బిట్వీన్లో ఉన్నప్పుడు విండ్ నాయిస్ క్యాబిన్లోకి వినిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి అంటే నార్మల్ ఇక్కడ నుంచి అండ్ డోర్స్ దగ్గర నుంచి విండ్ నాయిస్ అనేది 90 to 100 వినిపిస్తుంది. సో హ్యాండ్లింగ్, కార్నరింగ్ అంటారా, ఇట్స్ టూ ఎక్సలెంట్. ఈజీగా కార్నరింగ్ చేయొచ్చు, ఈజీగా బ్రేకింగ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ 80 క్రాస్ అంటే 80 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు ఇప్పుడు స్టీరింగ్ అనేది లైట్ ఉంది. 80కి రాగానే స్టీరింగ్ అనేది ఇంకా మూమెంట్ అనేది ఇంకా స్టిఫ్నెస్ అవుతుంది. అంటే కాన్ఫిడెన్స్, అంటే డ్రైవర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలంటే అలా కాన్ఫిడెన్స్ ఉంటేనే కార్ అనేది అలా పర్ఫామ్ చేయగలుగుతాం. సో అలా పర్ఫామ్ చేస్తేనే కార్ అనేది ఇంకా బెటర్ హ్యాండ్లింగ్ అనేది చేయొచ్చు. అంటే మన హ్యాండిల్ గ్రిప్ అనేది, మన స్టీరింగ్ గ్రిప్ అనేది మన హ్యాండ్స్లో ఉంటేనే వెహికల్ అనేది అంత టూ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా అంటే మన కాన్ఫిడెన్స్ రావాలి. సో కాన్ఫిడెన్స్ వస్తేనే కార్ అనేది పర్ఫెక్ట్గా హ్యాండ్లింగ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ మన దగ్గర ఎలా బేస్ చేసామో దాని బేస్ని చేసుకొని దీని ఉంటుంది. సో దీనికి స్టాండర్డ్ i20కి, నార్మల్ ఇన్లైన్కి కంపేర్ చేసి యాక్సలేషన్లో కొంచెం టైం డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో ఏరోడైనామిక్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే లైక్ స్పాయిలర్స్ కానీ, వింగ్స్ కానీ, బాడీ డిజైనింగ్ కానీ, సో క్రీసెస్ కానీ దీన్ని బేస్ చేసుకొని ఏరోడైనామిక్స్ అనేది డిపెండ్ అవుతుంది. యాక్సలేషన్ అనేది కూడా మెయిన్గా దీని మీదనే డిపెండ్ అవుతుంది. సో దీని మీద డిపెండ్ అవుతేనే కార్ అనేది యాక్సలేషన్లో పర్ఫెక్ట్ ఉంటుంది. సో అట్లా పర్ఫెక్ట్ ఉంటేనే కార్ అనేది మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండి వెహికల్ అనేది స్పోర్టీనెస్ అప్పుడే తెలుస్తుంది. సో ఇంకోటి హై స్పీడ్ అంటే హై RPM వెళ్ళినప్పుడు ఇంజన్ నాయిస్ కూడా క్యాబిన్లోకి వినిపిస్తుంది. అండ్ దీంట్లో ఉన్నది స్పోర్టియర్ కాబట్టి, సో స్పోర్టియర్ ఉంటేనే దీంట్లో మనకి పర్ఫార్మెన్స్ అనే
ఆ ఎంతూజియాస్ట్ అనేది మన క్యాబిన్లోకి అప్పుడు వినిపిస్తుంది. ఎక్కడి నుంచి అంటే సైలెన్సర్ టు ట్విన్ మఫ్లర్స్ చెప్పాను కదా, ట్విన్ మఫ్లర్స్ కాడ నుంచి క్యాబిన్లోకి సౌండ్ నాయిస్ అనేది మనకి క్యాబిన్లోకి వినిపిస్తుంది. అలా వినిపిస్తే ఇంకా స్పోర్టియర్గా ఇంకా బెటర్గా డ్రైవ్ చేయాలన్నట్టు మనకి తెలుస్తుంది. సో అలా తెలిసినప్పుడే వెహికల్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా, ఇంకా ఎంతూజియాస్ట్ వస్తుంది, ఇంకా ఎంజాయబుల్ వస్తుంది. అంటే ఫన్ టు రైడ్ అనేది అప్పుడే మనకు తెలుస్తుంది. సో ఫన్ టు రైడ్ తెలిస్తేనే కార్ మూమెంట్ అనేది, మన ఎంతూజియాస్ట్ అనేది, మన బాడీ ఫీల్ అనేది అలా తెలుస్తుంది. సో హైవే డ్రైవింగ్లో ఈ కార్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందంటే మరీ స్టిఫర్ కాదు, మరీ సాఫ్టర్ కాదు. సో నార్మల్ 50% ఆఫ్ సీటింగ్ కంఫర్ట్ ఉంది. సో 50% ఆఫ్ సీటింగ్ కంఫర్ట్ ఎందుకంటే నార్మల్ ఇది స్పోర్టియర్ కార్ అంటేనే సీటింగ్లో అలా ఉండాలి. సో సాఫ్టర్ సీటింగ్ ఉంటే ఏమవుతుందంటే కొంచెం బౌన్సీ అవుతుంది. ఎందుకంటే స్టిఫర్ సస్పెన్షన్ ఉండి సాఫ్టర్ సీటింగ్ కంఫర్ట్ ఉంటే అంటే సీటింగ్ అనేది కొంచెం బౌన్సీ అవుతుంది. అప్పుడు మళ్ళీ అంత ఫన్ టు రైడ్ ఉండదు. సో స్టిఫర్ నార్మల్ 50% ఆఫ్ సీటింగ్ కంఫర్ట్ ఉంది కాబట్టి మన సీటింగ్ అనేది కొంచెం అలా మనకు తెలుస్తుంది. అండ్ ఫన్ టు రైడ్ కూడా ఎంతూజియాస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్ నా సజెషన్ ఏంటిదంటే మెయిన్గా ఈ కార్ యూజ్ చేయాల్సింది హైవే డ్రైవింగ్కి యూజ్ చేయండి. సో దీంట్లో ఇంకొకటి ఏంటిదంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఓవరాల్గా మైలేజ్ అంటే సిటీ డ్రైవింగ్కి, హైవే డ్రైవింగ్కి మీకు డిస్ప్లేలో ఇస్తాను, దాంట్లో చూడండి. సో దీంట్లో నేను మాట్లాడాల్సింది ప్యాడిల్ షిఫ్టర్స్. సో ప్యాడిల్ షిఫ్టర్స్ అండ్ డీసీటీ గురించి మాట్లాడుకోవాలంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేది నార్మల్గా మనం సిటీ హైవేలో ఎలా యూజ్ చేయాలంటే కొంచెం ఎంతూజియాస్ట్ ఫన్ టు రైడ్ ఉండాలంటే కొంచెం హై ఆర్పిఎం వెళ్ళాలి. సో హై ఆర్పిఎం వెళ్తే ఎక్కడ ల్యాగ్ లేదు, గేర్ షిఫ్ట్ అంటే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ లేదు. నార్మల్గా ఎప్పుడైతే ఓవర్టేక్ చేస్తాము, సో ఓవర్టేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ సపోజ్ డ్రైవ్ మోడ్ 5th గేర్లో ఉన్నాము. సో ఫుల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పవర్ అనేది కొంచెం ల్యాగ్ ఉండి కార్ అనేది కొంచెం లో గేర్కి షిఫ్ట్ అవుతుంది. సో లో గేర్కి షిఫ్ట్ అయ్యి కార్ అనేది కొంచెం ముందుకి జర్క్ అవుతుంది. సో ఆ జర్కింగ్లో మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. బట్ హయ్యర్ ఆర్పిఎం అండ్ హయ్యర్ గేర్ షిఫ్టింగ్ వెళ్ళినప్పుడు రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. బట్ నార్మల్ ఆర్పిఎంకి లాక్ అయ్యి అప్పుడు గేర్ షిఫ్టింగ్ అనేది తెలుస్తుంది. సో మీకు గేర్ షిఫ్టింగ్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు, స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉంది. 80కి 1 బీప్ అవుతుంది, 120కి బీపింగ్ అనేది కంటిన్యూస్గా బీప్ అవుతుంది. సో ఓవరాల్గా ఇది హైవేలో ఎలా యూజ్ చేశారంటే ఈ కార్ మెయిన్గా హైవేకి యూజ్ చేయండి. యాజ్ పర్ యాక్సలేషన్, యాజ్ పర్ హ్యాండ్లింగ్, యాజ్ పర్ క్రూజింగ్, యాజ్ పర్ బెటర్ బ్రేకింగ్. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇది. ఈ పాయింట్స్ మాట్లాడుకుంటే ఈ కార్కి స్పోర్టియర్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇన్పుట్స్ ఎలా ఇస్తామో అవుట్పుట్ అనేది అంత బెటర్గా ఉండాలంటే కార్ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలి. సో ఓవరాల్ ఈ కార్ అనేది మెయిన్గా హైవేకి యూజ్ చేయండి. హైవేకి యూజ్ చేస్తేనే కొంచెం మైలేజ్ కూడా పెరుగుతుంది. సో కార్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మనకి చాలా బెటర్గా అంటే స్పోర్టియర్ అనేది మెయిన్గా హైవేలో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ప్యాడిల్ షిఫ్టర్స్ హయ్యర్ ఆర్పిఎం ఇచ్చాను. 3rd గేర్కి, 4th గేర్, 5th గేర్ ప్యాడిల్ షిఫ్ట్, 6th గేర్. సో నార్మల్ 7th గేర్, 7 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీసీటీ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇట్స్ టూ పర్ఫెక్ట్. సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు హ్యాండ్లింగ్ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్. సో మెయిన్గా ఈ హ్యాండ్లింగ్ అనేవి ఇవన్నీ బెటర్గా ఉండాలంటే మెయిన్గా ఉండాలి ఏరోడైనామిక్స్. సో ఈ కార్ హైవేకి సూటబుల్. సో ఇప్పుడు చూడవచ్చు నార్మల్ 6th గేర్, 4th గేర్. సో స్టిఫర్ సస్పెన్షన్ ఉన్నందుకు అది మెయిన్ అడ్వాంటేజ్. కార్ అనేది స్టెబిలిటీ మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. హైవే డ్రైవింగ్లో 130 వెళ్ళినా కానీ స్టెబిలిటీ ఇస్ టూ ఎక్సలెంట్. సో ఈ వెహికల్ ఖచ్చితంగా హైవేకి మాత్రమే యూజ్ చేయండి. ఆఫ్ రోడింగ్ ఎలా ఉందంటే సో దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవైలబుల్ ఉంది. 2580 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ కార్లో పర్టికులర్గా 170 mm అంటే ఇట్స్ టూ బెటర్. మరీ 180 కాకుండా సో 180 ఉంటే ఏమవుతుందంటే స్పోర్టియర్స్ కార్లలో సో రోల్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఓవర్ 170 mm క్రాస్ అవుతే
కార్ అనేది రోల్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్ రోడింగ్లో చేసినా కానీ హైవే టెస్ట్ డ్రైవ్లో చేసినా కానీ. సో 170 mm ఆఫ్ వీల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ టూ ఎనఫ్ అండ్ 2580 mm ఆఫ్ వీల్ బేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ రైడ్ క్వాలిటీ. సో దీంట్లో స్టిఫర్ సస్పెన్షన్ ఉంది ఆఫ్ రోడింగ్లో. సో స్టిఫర్ సస్పెన్షన్ ఎందుకంటే సో ఇది స్పోర్టియర్ కార్. సో స్పోర్టియర్ కార్ అంటే నార్మల్గా ఆఫ్ రోడింగ్లో తిరగడానికి కాదు, హైవేలో తిరగడానికి. సో ఆఫ్ రోడ్లో నార్మల్గా స్టిఫర్ సస్పెన్షన్ ఉంటుంది. సో స్టాండర్డ్ i20కి ఈ కార్కి కంపేర్ చేస్తే దీంట్లో 30% స్టిఫర్ సస్పెన్షన్ అయింది, అంటే 30% ఇంక్రీజ్ అయింది. సో 30% అంటే 20% ఆఫ్ రైడ్ క్వాలిటీ ఉంది, 70% ఆఫ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంది. సో స్పోర్టియర్ కార్స్ అంటేనే స్టిఫర్ సస్పెన్షన్ ఉంటుంది. సో మీరు గమనిస్తారు, సో స్టిఫర్ సస్పెన్షన్ ఉంటే కొంచెం రైడ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది, కొంచెం ఎత్తేస్తుంటుంది స్టిఫర్ సస్పెన్షన్ ఉన్నప్పుడు, అంటే బౌన్సీ రైడ్ ఉంటుంది ఈ కార్లు. సో ఓవరాల్ ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి, నార్మల్గా ఎప్పుడు యూజ్ చేయకండి ఆఫ్ రోడ్లో. సో ఈ కార్ అనేది ఎవరికి సూటబుల్ అంటే ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు, యాజ్ ఏ సిటీ డ్రైవింగ్గా యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్గా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్ రోడ్లో రేర్గా యూజ్ చేయండి, హైవేలో మెయిన్గా యూజ్ చేయండి. సో నా ఫైనల్ ఒపీనియన్ ఏంటిదంటే ఈ కార్ మెయిన్గా 1800 RPM క్రాస్ చేసేనే పవర్ ఉంటుంది. మెయిన్గా ఇది నా ఫైనల్ ఒపీనియన్. ఈ కార్ హైవే డ్రైవింగ్కి యూజ్ చేయండి, రేర్గా ఆఫ్ రోడ్లో యూజ్ చేయండి. సిటీ డ్రైవింగ్ కూడా ఇట్స్ టూ పర్ఫెక్ట్. ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా వర్క్ అవుతున్నాయి, క్రూజ్ కంట్రోల్ కూడా ఆప్షన్ ఉంది, దీంట్లో ABS ఉంది, 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా కూడా ఇట్స్ టూ బెటర్ ఉంది, సేఫ్టీ పరంగా ఉన్నాయి, బ్రేకింగ్ పరంగా ఎట్లా చూసుకున్నా కానీ ఈ కార్ అనేది ప్రైస్ సెగ్మెంట్కి ఇట్స్ టూ బెటర్. సో ఈ కార్ గురించి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లక్ష్మీ హ్యుండై ఎల్బీ షోరూమ్ డీటెయిల్స్ ఇస్తాను, ఆ కాంటాక్ట్ని రీచ్ అవ్వండి. ప్రైస్ ఆఫర్స్ ఏమైనా ఉన్నా మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్గా ప్రైస్ గురించి అండ్ ప్రైస్ గురించి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా క్లారిటీగా చెప్తారు. సో ఓవరాల్గా ఈ వెహికల్ని లక్ష్మీ హ్యుండై వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. సో వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుంటే ప్రైస్ అనేది ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.